దేశంలో కోవిడ్ కేసులు రోజుకు పెరుగుతున్నాయి. కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 4302కు చేరింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్తో 7గురు చనిపోయినట్లు తేలింది. మృతుల్లో ముగ్గురు 22 నుంచి 27 మధ్యలో ఉన్నవారున్నారు. వీరిలో శ్వాస సంబంధిత సమస్యలు, మధుమేహం లాంటి సమస్యలున్నట్లు తెలుస్తుంది. మహారాష్ట్రలో 4, తమిళనాడు, ఢిల్లీలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. కోవిడ్ యాక్టివ్ కేసుల్లో ముందున్న కేరళ తాజాగా 43 కేసులు వెలుగు చుట్టంతో కేరళలో మొత్తం కేసుల సంఖ్య 1373కు చేరింది. పశ్చిమ బెంగాల్లో కొత్తగా 60 కేసులు నమోదై 432కు చేరుకున్నాయి. ఢిల్లీలో కొత్తగా 64 కేసులు నమోదై 457కు చేరింది. గత కరోనా మహమ్మారి సమయంలో తీవ్ర ప్రభావం కనిపించిన మహారాష్ట్రలో కొత్తగా 16 యాక్టివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 510కి చేరింది. వ్యాధి లక్షణాలు కనిపించని వారిలో సబ్ వేరియంట్స్ L7, NB181లు వేరియంట్లు గుర్తించామని తెలిపారు. అయితే ఇవి ఆందోళన కలిగించే వేరియంట్లా కాదా అనేది మానిటర్ చేస్తున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల తెలిపింది. కొత్త సబ్ వేరియంట్లు వెలుగు చూస్తున్నప్పటికీ కోవిడ్ కేసుల సంఖ్య రోజుకు పెరుగుతుందని చెబుతున్నారు. దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 4302కు చేరింది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, రద్దీ ప్రాంతాల్లో మాస్కులను ధరించాలని, శ్వాస సంబంధిత ఇబ్బందులు, గొంతు సమస్యలు, జీర్ణాశయంలో ఇబ్బందులుంటే సకాలంలో పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. హాస్పిటల్స్ లో మాక్ డ్రిల్స్ నిర్వహించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచనలిస్తోంది.